ఇవి కనకంబరాల మొక్కలు. ఇటు వస్తే డబల్ మల్లె చెట్టు ఉంది. ఇవన్నీ చామంతి చెట్లు, మందారం చెట్లు. ఇక్కడ వచ్చేసి పల్లీల చెట్లండి. కుండీలో పల్లీలు వేసాను. ఇదే కుండీ కాదు, అటు సందులో కూడా ఉన్నాయండి ఇంకా కుండీలలో నేను పల్లీలు, ఎల్లుల్లి అన్నీ పెంచుతానండి. ఇటు వచ్చేసి మాది మనీ ప్లాంట్ చెట్టు. మనీ ప్లాంట్ చెట్టు అయితే చాలా అంటే చాలా బాగా బారుగా ఉంటుందండి. ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ కింద మెట్ల దాకా మనీ ప్లాంట్ చెట్టే ఉంటుందండి. ఎందుకనంటే మనీ ప్లాంట్ చెట్టు ఒక సెంటిమెంట్గా వాడుకుంటానండి నేను. నాకు ఈ మనీ ప్లాంట్ చెట్టు ఉంటే ఇంట్లో కలిసి వస్తుందని ఎక్కడో విన్నానండి. ఆ విధంగా తీసుకొచ్చి పెట్టానండి. ఎందుకనంటే ఈ మనీ ప్లాంట్ చెట్టు నాకు సెంటిమెంటు. నేను పెళ్ళిగా ముందుకు చాలా అంటే చాలా బాధలు పడ్డానండి. ఆ బాధలు అంటే సెంటిమెంట్లు నమ్మకపోయేదాన్ని. ఆ పూజలు చేయకపోతే ఏమైద్ది, ఏమన్నా దేవుడు మనని కాపాడతాడా అనుకునేదాన్నండి. కానీ ఖచ్చితంగా దేవుడు ఉంటాడండి, అందరూ నమ్మవలసిన విషయం. కానీ నేనైతే బాగా నమ్ముతానండి. ఎందుకనంటే నేను దేవుణ్ణి పూజలు ఏదన్నా చాలా దూరంగా ఉండేదాన్ని. అలాగని మా బ్రదర్ చనిపోయినాక నాకు అప్పుడు నమ్మానండి. బ్రదర్ చనిపోయినాక మేము చాలా అంటే చాలా కష్టాలు పడ్డామండి. చేతికెందిన బ్రదర్ పోతే ఎంత బాధ ఉంటుందో అది నాకు అనుభవించాను కాబట్టి నాకే తెలుసండి ఆ బాధ ఏంటో. మేము 5 అక్క చెల్లెళ్ళమండి. ఒక్కడే తమ్ముడు చెయ్యికి ఎదిగినాక యాక్సిడెంట్లో చనిపోయాడండి. మేము పడ్డ బాధ అది అంతా ఇంత కాదండి. మేము అందరం కూడా చనిపోవాలనుకున్నాం మా తమ్ముడు చనిపోయినప్పుడు. కానీ చెప్పలేకపో మా తమ్ముడు లేని జీవితం మాకు వద్దనుకున్నామండి. కానీ ఆ అమ్మవారు ఎలా మమ్మల్ని మార్చిందో తెలియదు. కానీ మేమంటూ బతకాలనుకొని మాకు తినటానికి లేని స్థితిలో నుంచి వెళ్ళి చిన్నగా అమ్మవారిని నమ్ముతూ అప్పుడప్పుడు పూజలు చేస్తూ ఉండి మా తమ్ముని మర్చిపోలేక సస్తూ బతుకుతూ ఉన్నామండి మేమందరం. అలాగని ఇప్పటికూ మా బ్రదర్ చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ మేము మర్చిపోమండి. మా సిస్టర్కి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు రూపంలోనే తమ్ముడు పుట్టాడని మేము అందరం నమ్ముతామండి ఇప్పటికీ. ఒకరోజు మా తమ్ముడు ఫోటోని చూపెడతానండి మీ అందరికీ. తమ్ముడు అంటే చాలా పిచ్చండి మాకందరికీ. అందుకేనేమో ఎక్కువ ఇష్టపడొద్దు ఎవరినైనా అంటారు. కానీ